చామాకు కట్లెట్స్. సాధారణంగా చామాకు పొట్లాలని ఒక కర్రీ లాగా తయారు చేస్తూ ఉంటారు. కర్రీ అంటే ఆ పొట్లము ఓపెన్ చేసి చక్కగా దాన్ని స్టీమ్ చేసి అలా ఒక రకమైన వంట ఉంటుంది, చాలా మంది తెలిసే ఉంటుంది. మరి ఈ కట్లెట్స్ ఎలా తయారు చేసుకోవాలి, చామాకు కట్లెట్స్ తెలుసుకుందామా? మరి ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. చామాకు కట్లెట్స్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: చామగడ్డ ఆకులు 4, పచ్చిమిర్చి 4, అల్లం ముక్కలు 1 టేబుల్ స్పూన్, శనగపిండి 2 టేబుల్ స్పూన్లు, వరిపిండి 2 టేబుల్ స్పూన్లు, గోధుమ పిండి 2 టేబుల్ స్పూన్లు, నువ్వులు 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, పసుపు తగినంత, వంట సోడా చిటికెడు, కారం 2 టేబుల్ స్పూన్లు, చింతపండు గుజ్జు 2 టేబుల్ స్పూన్లు, నూనె 4 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, వాము చిటికెడు. చామాకు కట్లెట్స్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. ఇక చామాకు ఉపయోగాల గురించి మనం మాట్లాడుకోవాలి అంటే చామాకులో అధికంగా కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, తర్వాత ఐరన్ ఇవన్నీ చాలా ఎక్కువగా ఉంటాయన్నమాట. తర్వాత విటమిన్ ఏ, సి, తర్వాత బి కాంప్లెక్స్ ఇవన్నీ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా కంటి ఆరోగ్యానికి చామదుంపలు, చామాకు చాలా చాలా మంచివి. అంటే అది చామ దుంపలు కావచ్చు, చామ కావచ్చు, చామ ఫ్యామిలీ అని చెప్పొచ్చు అనమాట. సో అది కంటి శుక్లాలను తగ్గించడానికి, కంటి ఆరోగ్యానికి, బ్లడ్ ఇంప్రూవ్ చేయడానికి, ఇలా అన్ని రకాలుగా కూడా ఉపయోగపడుతుంది. మరి అటువంటి చామాకుతో మనం కట్లెట్స్ చేసుకోబోతున్నాం. పిల్లలందరికీ చాలా బాగా నచ్చుతుంది. అయితే ఇక్కడ ఏంటంటే ముందుగా మనం ఒక పేస్ట్ తయారు చేసుకోవాలండి. పేస్ట్లో ఏమేమి వేస్తున్నాము అంటే కాస్త జీలకర్ర వేస్తున్నాము, అందులో కాస్త అల్లం వేస్తున్నాము, ఆ తర్వాత అందులో కొంచెం వాము, అలాగే పచ్చిమిరపకాయలు. ఈ 4టిని కూడా మనం చక్కగా లైట్గా వాటర్ పోసుకొని ఒక పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. ఆ తర్వాత అందులో చాలా మిక్స్ చేయాల్సి ఉంటుంది. మిక్స్ చేసిన తర్వాత కట్లెట్స్ ఎలా తయారు చేసుకోబోతున్నాం అవన్నీ కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము పచ్చిమిరపకాయలు, వాము, అల్లము, అలాగే జీలకర్ర ఈ 4టిని కూడా చక్కగా మిక్సీ పట్టుకొని తీసుకొచ్చేద్దాం. ఇదిగోండి, ఇలా చక్కగా ఒక పేస్ట్ లాగా తయారు చేసుకొని పెట్టుకున్నాము. ఓకే, ఇప్పుడు ఈ పేస్ట్ రెడీగా ఉంది కాబట్టి మనం ఏం చేద్దామంటే ఇది పక్కన పెట్టేసుకొని ఒక మిక్సింగ్ బౌల్ తీసేసుకుందాం. ఇలా ఒక బౌల్ తీసుకుని దాంట్లో మనము చక్కగా రుబ్బుకొని పెట్టుకున్నటువంటి ఈ పేస్ట్ ఏదైతే ఉందో అది తీసేసుకుందాం. మొత్తం తీసేసుకోవచ్చు. ఇలా ఈ పేస్ట్ ని మనం ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకున్నాం. ఇప్పుడు దీంట్లో కావాల్సినవన్నీ కూడా మనం యాడ్ చేసుకోబోతున్నాం. ముందుగా ఏం చేయాలి అంటే ఇందులో కాస్త గోధుమ పిండి వేసుకుందాం. 1 స్పూన్ గోధుమ పిండి, ప్రస్తుతానికి 1 స్పూన్ వేసుకుందామండి. అవసరమైతే మా ఎక్కువ తక్కువ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఆ తర్వాత కాస్త శనగపిండి, ఇది ఒక్కసారి ఇలా కలిపేసుకొని ఇందులో కొంచెం కారం, పచ్చిమిరపకాయలు ఆల్రెడీ వేసాం కాబట్టి దానికి తగ్గట్టుగా చూసుకొని కారం వేసుకోండి. ఆ తర్వాత కాస్త వరిపిండి కూడా 1 స్పూన్, అన్ని ఒక్కొక్క స్పూనే వేసాను ప్రస్తుతానికైతే. ఆ తర్వాత కొంచెం మనకు వంట సోడా, ఆ తర్వాత దానికి సరిపడా ఉప్పు, ఆ తర్వాత కాస్త పసుపు, ఆ తర్వాత కొంచెం నువ్వులు కూడా వేసుకుందాం. ఇప్పుడు ఇది ఒక్కసారి మిక్స్ చేసేసుకొని దీంట్లో మనకి రుచికి తగ్గట్టుగా చక్కగా ఆ పులుపు చట్పట్ రుచి రావడానికి మనం చింతపండు కూడా నానబెట్టుకున్నాం కదా, ఆ చింతపండు గుజ్జు కూడా లైట్గా వేసేసుకుందాం. ఇది ఒక్కసారి కలిపేసుకుందాం. ఇప్పుడు దీంట్లో మనం కావాలంటే కొంచెం నీళ్ళు యాడ్ చేసేసుకోవచ్చు. ఒకసారి కలుపుకుందాం. ఎలా రావాలంటే ఈ పేస్ట్ మనకి గట్టిగా రాకూడదు, కొంచెం మనకు జారుగా రావాలి. అంటే ఒక ఆకు మీద, అంటే చామాకు మీద ఇలా అప్లై చేసుకునే విధంగా ఉండాలన్నమాట. ఒక్కసారి చూడండి నేను నీళ్ళు ఎంత పోస్తున్నానో. కలుపుకుంటూ పోస్తే ఏంటంటే మనకు కొంచెం క్లారిటీ ఉంటుంది. ఓకే, ఇలా ఉంటుంది, సరిపోతుంది. అంటే మనకు మామూలుగా బజ్జీల పిండి చేసుకుంటాం కదా, ఇలా కొంచెం జారుగా అనమాట, మరి ఎక్కువ జారుగా వాటరీగా కాకుండా మనకి పేస్ట్ లాగా అప్లై అవ్వాలి. అదొకటి కాన్సెప్ట్. ఓకే, ఇది ఒక్కసారి నీట్గా మిక్స్ చేసేసుకుందాం. ఇలా చక్కగా మనం పేస్ట్ తయారు చేసేసుకున్నాం కదా. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఆవిరి పాత్రలో ఆవిరి మీద చామాకు కట్లెట్స్ తయారు చేస్తున్నామండి. అయితే ఫస్ట్ మనం ఒక ఇడ్లీ పాత్ర తీసుకోవచ్చు. అంటే మన ఇంట్లో ఏ ఆవిరి పాత్ర ఉంటే ఆవిరి పాత్ర తీసుకొని చక్కగా అందులో మనం వాటర్ యాడ్ చేసుకుందాం. ముందుగా స్టవ్ వెలిగించేస్తున్నాను. ఇందులో కాస్త నీళ్లు పోసేస్తాను.
నీళ్ళు ఇలా వేడవుతూ ఉంటాయి. దానిపైన మీరు మామూలుగా ఫ్లాట్ ప్లేట్ పెట్టుకోవచ్చు. ఇలా మనకి ఇడ్లీ పాత్రనే అవసరం లేదు, ఫ్లాట్ ప్లేట్ కూడా పెట్టుకోవచ్చు. ఇడ్లీ పాత్ర పెట్టుకున్నా కూడా వాట్ ఎవర్, మనకు ఒక ప్లేట్ ఉండాలి. దాని మీద మనము ఈ పొట్లంని అలా నీట్గా అమర్చాలన్నమాట. ఈ నీళ్లు వేడయ్యే లోపు మనం ఏం చేద్దామంటే ఇప్పుడు మన ముఖ్యమైన స్టెప్ అయితే చామాకులు అందరికీ తెలుసు. దీని మీద మనం చేత్తో అయినా లేదంటే స్పూన్తో అయినా మన ఇష్టము చక్కగా మనం తయారు చేసినటువంటి ఈ పేస్ట్ ఏదైతే ఉందో, మసాలా పేస్ట్ ఏదైతే ఉందో దాన్ని చక్కగా ఇలా అప్లై చేసుకోవాలి. ఇదిగోండి, అంటే అప్లై చేసుకోవడానికి అనువుగా ఉంది చూసారా, ఈ విధంగా మనం చేసుకోవాలన్నమాట. ఇలా చేసుకొని ఒక్క నిమిషం దీన్ని పక్కన పెట్టేద్దాం. అలాగే ఈ ఆకు మీద కూడా చేసేసుకుందాం. కొంచెం థిక్ పేస్టే వేసుకోండి, మరీ పల్చగా చేసుకోకుండా. అంటే మనకు ఆ రుచి ఈ ఆకుక బాగా అంటాలి. అది మరి పల్చగా ఉంటే మనకు ఆ రుచి రాదు కదా, అందుకనమాట. సో దీన్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఈ ఆకు మీద కూడా చక్కగా మనము ఈ మసాలా పేస్ట్ ఏదైతే ఉందో దాన్ని స్ప్రెడ్ చేసేసుకుందాం. ఓకే, ఇప్పుడు ఇలా ఈ ఆకు మీద మనము అప్లై చేసుకొని పెట్టుకున్న అన్ని ఆకుల్ని చక్కగా ఇలా అమర్చుకుందాం. పర్వాలేదండి, ఇలా మీద మీద పెట్టుకున్నా కూడా ఇబ్బంది ఏమీ లేదు. ఎటు మనం దీన్ని చక్కగా రోల్ చేసుకుంటాం కాబట్టి మనకి నీట్గానే వస్తుంది. ఇలా ఇలా ఆకు మీద ఆకు చక్కగా పెట్టేసుకున్నాం కాబట్టి దీన్ని ఇప్పుడు మనము సన్నగా రోల్ చేసుకుందాం. మన వైపుకి తిప్పుకుంటే ఇలా చక్కగా ఇలా మనం ఫోల్డ్ చేసుకున్నాం. అంటే ఇదొక ఫ్రాంకీ లాగా దీన్ని ఫోల్డ్ చేసుకున్నామని చెప్పచ్చు. ఇప్పుడు దీని మీద కూడా మనం కావాలంటే చక్కగా ఇలా అప్లై చేసేసుకోవచ్చు. అంటే మనకి ఇది ఆవిరి మీదనే ఉడుకుతుంది కాబట్టి బాగా వస్తుంది. ఓకే, ఇప్పుడు మనకి నీళ్లు కూడా చక్కగా వేడైపోయింది కాబట్టి మనం తయారు చేసుకున్నటువంటి ఈ పొట్లం ఏదైతే ఉందో దాన్ని చక్కగా ఇలా ఆవిరి పాత్రలోకి పెట్టేసుకొని మూత పెట్టేద్దాం. ఇదొక 5 నుంచి 6 నిమిషాల వరకు టైం తీసుకుంటుంది. చాలా ఫాస్ట్గా అయిపోతుంది. మనకు ఆకే కదండి, ఆకులో మీకు ఆ కట్లెట్స్ రెడీ అవుతున్నాయి అంటే దాని టేస్ట్ ఎంత బాగుంటుందో ఒక్కసారి మీరు ఊహించుకోండి. అలా మీరు కూడా ఇంట్లో తయారు చేసుకోవాలి అనే ఆలోచనలో అలా ఉంటూ ఉండండి. మనం చక్కగా చామాకు కట్లెట్స్ వేసుకుంటున్నాము. చామాకులో మనకు కావాల్సిన మసాలా పేస్ట్ని చక్కగా అప్లై చేసుకున్నాము, రోల్ చేసుకున్నాము. ఇలా రోల్ చేసుకొని పెట్టేసుకున్నాం. ఇప్పుడు మనకు చూసారా ఇదంతా కూడా మనకి ఎక్కడ చేతికి అంటుకోకుండా వచ్చేసింది కాబట్టి మనకి ఇది అయిపోయినట్టే. ఇప్పుడు ప్రస్తుతానికి నెక్స్ట్ చేయాల్సిన పని ఏంటి అంటే ఇలా మనం తయారు చేసుకొని పెట్టుకున్నటువంటి ఈ చామాకు పొట్లం ఏదైతే ఉందో దాన్ని 2 స్పూన్ల సహాయంతో తీసుకుని ఈ ప్లేట్లోకి మార్చుకుందాం. ఇది పక్కన పెట్టేసుకొని స్టవ్ కూడా వెలిగించేసుకుందామండి. ఇది కాస్త వేడయ్యే లోపు ఈ చామాకు పొట్లంని ఏం చేయాలో చెప్తాను. ఇలా మనం ఆవిరి మీద ఉడికిచ్చేసుకున్నాం కదా, ఈ ఉడికించుకున్న దాన్ని చక్కగా మనం కట్ చేసుకుందాం. ఇది కొంచెం మనకు మెత్తగా ఉంటుందండి, సో చూసుకొని జాగ్రత్తగా కట్ చేసుకోండి. ఇలా వస్తుందన్నమాట కట్ చేసుకుంటే. ఓకే, దీనికి కాస్త నూనె రాసుకుంటే ఇంకొంచెం ఈజీగా వస్తుంది. మనకు మామూలుగా కావాల్సిన చిన్న చిన్న షేప్స్లో కట్ చేసుకుందాం గుండ్రంగా. ఇలా కట్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు బాండీ కాస్త వేడైంది కాబట్టి ఇందులో కాస్త నూనె వేసేసుకుందాం. అంతే అండి, నూనె మాత్రమే, ఇంక ఇందులో ఏమీ వేయట్లేదు మనం ఎక్స్ట్రాగా, కేవలం నూనె మాత్రమే వేసుకుంటున్నాం. మనం తయారు చేసుకొని అంటే ఆవిరి మీద ఉడికించుకున్నటువంటి చామాకులు ఏవైతే ఉన్నాయో చామాకు కట్లెట్లు, దాన్ని మనము అంటే కట్లెట్స్ ఇప్పుడు అవుతాయి, అయిపోయినట్టే లెక్క. కాకపోతే మనకు కొంచెము ఈజీగా తినడానికి మనకు చిన్న చిన్న పీసెస్గా చేసుకుంటే ఇంకా బాగుంటుంది కదా, ఆ ఉద్దేశంతో మనం చక్కగా చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని పెట్టుకున్నాం.
ఇది నూనె కాస్త మనకు వేడైన తర్వాత ఇలా తయారు చేసుకొని పెట్టుకున్నటువంటి ఇదిగోండి ఇలా వస్తుందన్నమాట. ఇలా చేసుకున్నాక నూనెలో వేసేసుకొని అటు ఇటు కొంచెం మనకు అలా రోస్ట్ అయ్యేదాకా కాల్చుకున్నాం అనుకోండి, కరకరలాడుతూ బాగా వస్తుందన్నమాట. ఇది హాయిగా మీరు కట్లెట్లే పేరుకి చక్కగా మనకి సౌత్ ఇండియన్ కర్రీ అని చెప్పచ్చండి. సో బాగుంటుంది, అంటే మన అన్నంలో వేసుకున్నా కూడా సూపర్గా ఉంటుంది. నంచుకోవడానికి బాగుంటుంది, సాంబార్లోకి బాగుంటుంది. మనం ఆవిరి మీద ఉడికించుకొని చేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది టేస్ట్ కదా. ఇది మనకి ఒక 2 నిమిషాల పాటు అలా ఉంచేసామంటే చక్కగా 2 వైపులా మనకు కరకరలాడుతూ ఉంటుంది. సూపర్గా ఉంటుంది. కొత్తగా ఉంది కానీ రెసిపీ చాలా బాగుంది కదా, చాలా చాలా బాగుంటుంది, రుచి కూడా చాలా బాగుంటుంది. సో దీన్ని మనం జాగ్రత్తగా చూసుకొని తిప్పుకోవాలి, అదొకటి మన పని అనమాట. చూసారా ఇలా చక్కగా మనకు ఫ్రై అయిపోయింది కాబట్టి ఇప్పుడు ప్లేట్ తీసేసుకుందాము. ఇలా సర్వింగ్ ప్లేట్ తీసేసుకొని ఒక్కొక్క చామాకు కట్లెట్ని నీట్గా సర్వ్ చేసేసుకుందాం. చక్కగా కరకరలాడుతూ వచ్చాయండి. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. భలే ఉందండి అసలు. ఇది ఎప్పుడెప్పుడు టేస్ట్ చేయాలని నేనైతే వెయిట్ చేస్తున్నాను. మరి మీరు తయారు చేసుకోవాలనుకుంటే చామాకు కట్లెట్స్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. చామాకు కట్లెట్స్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: చామగడ్డ ఆకులు 4, పచ్చిమిర్చి 4, అల్లం ముక్కలు 1 టేబుల్ స్పూన్, శనగపిండి 2 టేబుల్ స్పూన్లు, వరిపిండి 2 టేబుల్ స్పూన్లు, గోధుమ పిండి 2 టేబుల్ స్పూన్లు, నువ్వులు 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, పసుపు తగినంత, వంట సోడా చిటికెడు, కారం 2 టేబుల్ స్పూన్లు, చింతపండు గుజ్జు 2 టేబుల్ స్పూన్లు, నూనె 4 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, వాము చిటికెడు. చామాకు కట్లెట్స్ తయారు చేసుకునే విధానం: ముందుగా జీలకర్ర, అల్లం, వాము, పచ్చిమిర్చిని మెత్తగా రుబ్బుకొని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకుని అందులో కాస్త గోధుమ పిండి, శనగపిండి, కారం, వరిపిండి, కాస్త వంట సోడా, సరిపడా ఉప్పు, పసుపు, నువ్వులు వేసి ఒకసారి కలుపుకోవాలి. తర్వాత అందులో చింతపండు గుజ్జు, కాస్త నీళ్లు పోసి జారుడుగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఆవిరి పాత్రలో నీళ్లు పోసి వేడి చేసుకోవాలి. ఇప్పుడు చామాకులకు పైన కలిపి పెట్టుకున్నటువంటి శనగపిండి మిశ్రమాన్ని రాసి గుండ్రంగా మడిచి మళ్లీ ఆకుపైన కూడా ఈ మిశ్రమాన్ని రాసి ఆవిరి ప్లేట్లో పెట్టి ఆవిరి మీద ఉడికించుకోవాలి. తర్వాత చల్లార్చుకున్న చామాకును ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండీలో నూనె వేసి వేడయ్యాక కట్ చేసుకున్న ముక్కలను వేసి నూనెలో 2 వైపులా కాల్చుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే చామాకు కట్లెట్స్ రెడీ.